యొక్క హాఫ్ మారథాన్ కానీ ఫుల్ మారథాన్ కానీ పీపుల్స్ ప్లాజా నుంచి స్టార్ట్ అయ్యి వయా పంజాగుట్ట, ఎస్ఎన్టీ, సాగర్ సొసైటీ, జూబ్లీ చెక్ పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్ మీద ఈ యొక్క మారథాన్ జిఎంసి బాలయోగి స్టేడియంకి చేరుకొని అక్కడ ఎండ్ కావడం జరుగుతుంది. ఈ మార్గం అంతా కూడా మాకు సిపి హైదరాబాద్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క గైడెన్స్లో మేమంతా పోలీస్ పర్సన్ డిప్లాయ్ చేసి ఈ యొక్క మారథాన్ సక్సెస్ అయ్యే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగా డైవర్షన్స్ ఉంటాయి. ఈ డైవర్షన్స్లో కూడా హైదరాబాద్ సిటీ ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మేము ఆ సమయంలో కొన్ని డైవర్షన్ చేసినప్పుడు అవి అర్థం చేసుకొని వాళ్ళు ప్రజలు సహకరించి ఈవెంట్ సక్సెస్ కావడానికి తోడ్పడాలని పోలీస్ శాఖ తరఫున ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో ఆల్మోస్ట్ 25% విమెన్ ఉన్నారు. ఈ 25,500 మంది మొత్తం ఇండియాలో అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నారు. విదేశాల నుండి 17 దేశాల నుండి వస్తున్నారు అన్నమాట. ఈసారి వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ రావడం వల్ల మన హైదరాబాద్ నగరం ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ క్యాలెండర్లోకి వెళ్తుంది అన్నమాట. సో ద టోటల్ ప్రైజ్ మనీ దీనికి 48 లక్షలు. అంతా మెన్ విమెన్ అంతా ఈక్వల్గా ఉంటుంది. దాంట్లో ఏంటంటే విదేశీ అథ్లెట్స్కి సపరేట్గా ఉంటుంది, ఇండియన్ అథ్లెట్స్ కూడా సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ స్పోర్ట్లో విదేశీ అథ్లెట్స్ ఎప్పుడూ గెలుస్తుంటారు, గెలుపు ఎక్కువ వాళ్ళది. అయినా సరే మన ఇండియన్ అథ్లెట్స్ కూడా సపరేట్గా ఇవ్వాలని వాళ్ళు కూడా ఉంది ప్రైజ్ మనీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈసారి ఈ రేస్ ఇలా అవ్వడం వల్ల ఎవ్రీ ఇయర్ మనకి పోలీసు, సిటీ అథారిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ అందరూ మంచి సపోర్ట్ ఇస్తారు. కానీ ఈసారి ఏంటంటే ఈ వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానికి వాళ్ళ అబ్జర్వర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పి మన సపోర్ట్ తీసుకొని అన్నీ బాగా చేద్దాం అనుకుంటారు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే మన అథ్లెట్స్ అందరికీ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ మంచి పర్ఫార్మెన్స్ రావడం వల్ల ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో ఇంకా ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇండియా నుండి ఎలీట్ అథ్లెట్స్లో 40 మంది, విదేశాల నుండి 10 మంది, విదేశాల నుండి 10 మంది ఉన్నారు ఎలీట్. ఇప్పుడు ఈ ఎలైట్ అథ్లెట్స్ ఏంటంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చేయాలంటే విదేశీ అథ్లెట్స్కి 2 గంటల 15 నిమిషాలు పరిగెట్టి ఉండాలి మ్యారథాన్. ఇప్పుడు ఇండియా నుండి చేసిన వాళ్ళకి 2 గంటల 25 నిమిషాల్లో చేసి ఉండాలి. ఆ క్రైటీరియాతో వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఆల్మోస్ట్ అందరూ చాలా ఫాస్ట్ రన్నర్స్ వాళ్ళు వచ్చారన్నమాట. ఎలైట్స్ కాకుండానండి మొత్తం 25,500 మందిలోని క్లోజ్ టు 17,000 మంది మన తెలంగాణ రాష్ట్రం నుండి, ఒక 3,500 వరకు బయట నుండి వస్తున్నారన్నమాట. మిగతా రాష్ట్రాలు ఇండియాలోని మిగతా వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు, కానీ మిగతా అవుట్ సైడ్ హైదరాబాద్ ఒక 3-4 వేల మంది మళ్ళీ వస్తున్నారు. ఎలైట్ కాకుండా మొత్తం క్లోజ్ టు 17 దేశాల్లో ఎలైట్స్ కాకుండా మన క్లోజ్ టు ఒక 120 మంది వరకు ఉండొచ్చు రఫ్గా. ఈ రేస్ ద్వారా ఏంటంటే ఇది హైదరాబాద్ నగరానికి మనం తీసుకొచ్చి వీఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ క్యాలెండర్. గవర్నమెంట్ సపోర్ట్తో చేయడం వల్ల మీరు పార్టిసిపేట్ చేయకపోయినా ప్రజలకి ఆ రోజు వచ్చి రోడ్ మీద నించొని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక సిటీ ఈవెంట్. ఇది కూడా మనం ఒక బోనాలు అనుకోవాలి, ఒక గణేష్ చతుర్థి అనుకుని ఇది ఒక రన్నింగ్ ఫెస్టివల్లా చేసుకుంటే ప్రజల సపోర్ట్ వస్తే ఈవెంట్ బాగుంటుంది. బాగా మన దెల్ బి ఓనర్షిప్ ఆఫ్ ద సిటీ అని మా ఆశ. వాళ్ళు ఆ రోజు వచ్చి రోడ్ మీద నుంచి షేర్ చేస్తే పీపుల్ ఆర్ రన్నింగ్ ఫర్ వేరియస్ కాసెస్, ఫర్ హెల్త్, వెల్నెస్, దే ఆర్ రన్నింగ్ ఫర్ చారిటీ, దే ఆర్ డూయింగ్ ఫర్ సో మెనీ థింగ్స్ అనమాట. సో వాళ్ళు ఆ రోజు వచ్చి ఆ రోజు అక్కడ బయటికి ఎక్కడికి పొద్దున్న వెళ్ళకుండా 3-4 గంటలు ఉండి, మాకు యంగెస్ట్ రన్నర్ ఇస్ ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్, ఓల్డెస్ట్ రన్నర్ ఇస్ 80 ఇయర్స్. ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్న పెద్ద కంపెనీస్ నుండి అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు. సో ఆ రోజు వచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మా ఆశ. ఇది హైదరాబాద్ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్.